హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో న్యూ ఇయర్కి స్పెషల్ బయట కేక్ కొనకుండా ఇంట్లోనే హెల్తీగా రాగి కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. తర్వాత అందులోనే 1 కప్పు వరకు పంచదారను కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని అందులో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని వేసుకొని విస్కర్ సహాయంతో బాగా కలుపుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే మీరు రవ్వ పంచదార తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకొని విస్కర్ సహాయంతో బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ విస్కర్ సహాయంతో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ బ్యాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఆరెంజ్ ఫ్లేవర్ ఈనో తీసుకున్నానండి. మీకు ఏ నచ్చితే అది తీసుకోండి. ఇక్కడ అందులో ఒక హాఫ్ ప్యాకెట్ వరకు ఈనో యాడ్ చేసుకొని మరి కొంచెం పాలను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10-15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నె పెట్టుకొని అందులో ఇలాంటి స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి మనం ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెని తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి కొంచెం మైదా పిండితో కానీ లేకపోతే గోధుమ పిండితో కానీ ఇలా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇలా కదిపితే అదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత పైన బాదం పప్పుల్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి మనం ముందుగానే ప్రీహీట్ చేసుకుంటున్నటువంటి గిన్నెలో పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఒక 30 మినిట్స్ తర్వాత ఇలా టూత్పిక్ తీసుకొని మనం ఇలా కేక్లో గుచ్చి చూస్తే టూత్పిక్ క్లియర్గా వస్తే మనకి కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. తర్వాత ఇది తీసేసి ఇది కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక షాక్ తీసుకొని మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ లూజ్ చేసుకొని ఆ గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టి గిన్నెని తీసేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుందండి. ఇగో చూస్తున్నారు కదా, కేక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మనం బయట కొనే కేకుల కన్నా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.